ఉప ముఖ్యమంత్రితో ఒక సింగిల్గా కలిసే అవకాశం కలిసింది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ చూసి పైనుంచి అయితే మేడ మీద ఉండిపోయిన పరిస్థితి వీళ్ళందరూ చూస్తాం. కింద తల్లి అందరూ కూడా బయట ఉండిపోయిన పరిస్థితి, వీళ్ళంతా కూడా ఉండిపోయారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ క్షణంలో ఏం జరిగింది, అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మాట్లాడతారనుకున్నారా లేదా అనేది ఇక్కడ బాలుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరు ఏం పేరమ్మా? భరత్ వెంకట గంగరాజు. ఏం జరిగింది అసలు? పవన్ కళ్యాణ్ ఈరోజు కలిసావు నువ్వు? కలిసాను. ఏమన్నారు? బాగా చదువుకుంటున్నావా, బాగున్నావా? అసలు పవన్ కళ్యాణ్ కోసం నువ్వు జెండా పట్టుకుని ఎందుకు అసలు ఇక్కడ? పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి సినిమాస్ అయ్యి తనే చూస్తున్నాను. ఓకే. మరి ఆయన ఇక్కడ ఇప్పుడు పిఠాపురానికి ఏమవుతాడు అయినా ఇప్పుడు? సీఎం. ఏపీకి ఉప ముఖ్యమంత్రి, పిఠాపురానికి మీ ఎమ్మెల్యే. మరి మీ అందరూ కూడా ఓటేశారు ఇంట్లోనే? ఓటేసాను. వేసారా? అంటే నువ్వు కేవలం జెండా చూపించి అతనికి స్వాగతం పలకడానికి మాత్రం వచ్చావు అంతేనా? కాదు, నా ప్రేమతోనే వచ్చింది. ప్రేమతో వచ్చావా? మరి ఆయన్ని కలుస్తాను అనుకున్నావా, కలను అనుకున్నావా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కారు ఆగుతుందని. కారు ఆగిందా? ఆగగానే అక్కడ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ ముందు నీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే ముందు నీ దగ్గరికి వచ్చారు పవన్ కళ్యాణ్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ సెక్యూరిటీ వచ్చి నేను చెక్ చేశారా పూర్తిగానే? చెక్ చేశారా? ఏమైంది అప్పుడు? తర్వాత వచ్చి దగ్గరికి వచ్చి ఫోటో తీయించుకున్నాను. షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు మాట్లాడారు అన్నమాట. ఏమన్నారు? బాగున్నా, బాగా చదువుకున్నా మాట్లాడు. తర్వాత ఇంకేం అడిగారు? ఇంకేం అడగలేదా? తర్వాత ఇంకేం మాట్లాడలేదా? అన్నీ కారు ఎక్కేసారా? అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి తర్వాత కారు ఎక్కేసారా? ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? ఎంతోమంది ఆయన ఫోటో కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, కానీ నువ్వు అక్కడ జెండా పట్టుకుని ఛాన్స్ కొట్టేసావు. ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా ఉన్నాను. ఇంకేమన్నాడు? ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ చూస్తుంటే దగ్గర నుంచి ఇప్పుడు దాకా సినిమాల్లో మాత్రమే చూసావు. ఆయన చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఆగుతారని, కానీ ఆగాక ఫోటో అది తీయించుకున్నాను. తీయించుకున్నావు. ఎలా ఉంది నీ ఇప్పుడు ఫీలింగ్? మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాను? మొత్తం నీ పూర్తి పేరు ఏం పేరు? భరత్ వెంకట గంగరాజు. ఓకే. 6th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడ? భీమవరం హాస్టల్. భీమవరంలోనా? తిరుమల స్కూల్లో హాస్టల్లో చదువుతున్నాను. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కలిసి మీ ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి ఈ ఫోటో అంతా ఇప్పుడు రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది. ఏమని చెప్తావు మీ ఫ్రెండ్స్తో నువ్వు రేపటి నుంచి? కలిసానని చెప్తావా? అసలు ఎక్స్పెక్ట్ చేస్తావు అసలు పవన్ కళ్యాణ్ ఆగుతాడు మీ దగ్గరికి వస్తాడని? ఆగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆగారా? ఫోటో తీసుకున్నారా మీ వాళ్ళు ఎవరన్నా? మరి నువ్వు అక్కడ సింగిల్ ఎందుకు రోడ్డు మీద ఉండిపోయి మరి అందరూ రాలేదా? రాలేదు. నేను అందరూ కూడా కలుస్తారేటని ఆగిపోయారేటి?